ప్రియులారా, గడిచిన దినంలో మనం నిర్గమకాండం 6వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకోవటం జరిగింది. ఇందులో ఎస్పెషల్లీ మనకు ఇజ్హారు కుమారుడైనటువంటి కోరహు గారి గురించి, ఆయన కుమారులైనటువంటి వాళ్ళ గురించి నేర్చుకోవడం జరిగింది. ఇందులో ఒక ప్రశ్న మీకు వదిలేసి దాన్ని క్లోజ్ చేయటం జరిగింది. అదే ఆహ్, కోరహు గారితో ఉన్నటువంటి 250 మంది, అలాగే వాళ్ళకు మద్దతు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలిపినటువంటి 14,500 మంది చనిపోవటం జరిగింది. కానీ సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో 10, 11 వచనాల్లో చాలా స్పష్టంగా ఒక మాట రాయబడింది. అది ఒకసారి చదవండి. చదివిన తర్వాత ప్రశ్న ఏంటంటే, కోరహు కుమారులు ఎందుకు చావలేదు? అనేటటువంటి విషయం మనం నేర్చుకునే ప్రయత్నం చేయమని చెప్పాను. ఒకసారి ఆ వచనాలు చదివిన తర్వాత మరి మీకు అందినటువంటి విషయాలు దయచేసి మీరు పంచుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఒకరు దయచేసి చదవండి. ఈ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరాహు కుమారులు చావలేదు. ఇక్కడ క్లారిటీగా మనకి అయితే కోరహు కుమారులు చావలేదు అని ఉంటుంది. మరి మనం ఎందుకు చావలేదు అంటారు? ఒకసారి చూద్దాం. ఎందుకు అలాగా? మరి మీకేమనిపిస్తుందో ఒకసారి తెలియపరచాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మాట్లాడండి దయచేసి. సౌండ్ లేట్ చేయకండి. అది నిన్ననే వర్క్ ఇవ్వటం జరిగింది కదా! కాబట్టి దానికి రీజన్ ఏమై ఉంటుంది? వాళ్ళు ఎందుకు చావకుండా ఉంటారు? నాన్న వారు చిన్నపిల్లలు అయి ఉంటారేమో నాన్న. చిన్నపిల్లలు అయి ఉంటారేమో నాన్న అప్పటికి. చిన్నపిల్లలు అయి ఉంటారు. ఓకే. ఇంకమ్మా? ఇక్కడ వాళ్ళు కోరహు కుమారులు చిన్నపిల్లలు అయి ఉన్నారా? పెద్దోళ్ళు అయి ఉంటారా? అనే దానికి సంబంధించినటువంటి కొన్ని క్లూస్ మనకున్నాయి. అది ఏమిటి అంటే, ఇప్పుడు మోషే గారికి కోరహు గారు ఎవరవుతారని చెప్పారమండి మనం? మనవడైతే అమ్మమ్మ బాగా వినండి. అన్నదమ్ములమ్మ. అంటే ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోకుండా మర్చిపోయారంటే అంత కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు అన్నదమ్ముడు అన్నప్పుడు మోషే గారికి అటు ఇటు వయసు ఉంటుంది, అంతేనా? కాస్త అటు ఇటుగా వయసు ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు మోషే గారిని దేవుడు పిలుచుకునే సమయానికి మోషే గారికి ఎంత వయసు అని మనం చదివాం? 80 సంవత్సరాలు అని చెప్పాం. అంటే ఇప్పుడు కోరహు గారికి కూడా అటు ఇటుగా ఎంత ఉండాలి వయసు? 80కి అటు ఇటుగా ఉండాలి. 80కి అటు ఇటుగా ఉండాలి. అంతే కదండి? రైట్. అలాగే మోషే గారికి ఎన్నేళ్ల వయసులో కుమారుడు కలిగాడు? 40 ఏళ్లకు పారిపోయాడు. మహా అంటే ఒక 5 ఏళ్ల లోపే కుమారుడు కలిగి ఉండాలి. అంటే మోషే గారిని దేవుడు పిలుచుకునే సమయానికి కొడుకు ఎంత వయసు ఉండొచ్చండి సుమారు? 10 సంవత్సరాలు అమ్మా ఎంత? 10 లాగా ఉండొచ్చు అన్న. 10 కాదమ్మా, 10 లాగా ఉండొచ్చు అంటున్నాను. 10 నంబర్ కానే కాదమ్మా. మీకు 40 సంవత్సరాలు 25 పైన ఉంటాయన్న. 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటాయి. మీరు లెక్కలు కూడా రావాలి. నేను బైబిల్ చదివేటప్పుడు మనకి లెక్కలు కూడా రావాలి. 40 ఏళ్ల వయసులో పారిపోయాడు. వెంటనే వివాహం జరిగింది అక్కడ. దాదాపు మహా అంటే ఒక 5 ఏళ్ల లోపే కుమారుడు కలిగాడు. అంటే 45 ఏళ్ల వయసులో కుమారుడు కలిగాడు అనుకుందాం. 80 ఏళ్ల వయసు అప్పుడు దేవుడు పిలిచాడు మోషే గారిని.
అంటే అప్పటికి కుమారుడి వయసు ఎంత ఉండాలి? 30 నుండి 35 ఏళ్ళు ఉండాలి. అలాగే ఆ 40, 50, 80 ఏళ్లకు దేవుడు పిలిచే సమయం నుంచి మరికొంత సమయం కూడా జరిగి ఉంది. ఇంతవరకు జరగాలంటే. కోరహు గారి సందర్భం జరిగే సమయానికి మహా అంటే కనీసం ఒక 5 ఏళ్ళు యేసుకుందాం. ఆ విధంగా చూసుకున్న మోషే గారి కుమారుడికి ఎంత వయసు ఉండాలి? 40, 35 ఉంటాయి. 40 ఏళ్ళు ఉండాలి. దాదాపు అటు ఇటుగా 40 ఏళ్ళు ఉండాలి. ఇప్పుడు మోషే గారి కుమారుడికి 40 ఏళ్ళు ఉన్నాయంటే కోరహు గారి కుమారుడికి ఎంత ఉండాలి? 38. అటు ఇటు 40కి దగ్గరలో ఉండాలి. వాళ్ళను ముగ్గురు కుమారులు మనం చూసాం కాబట్టి కనీసం చిన్నోడికి 30 ఏళ్ళు ఉండొచ్చు. అంతకంటే ఏం తక్కువ ఉండదు. అంతేనా? అంటే కోరహు గారి కుమారులు చిన్న పిల్లలు కాదు అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? రైట్. ఇకపోతే ఒకవేళ ఇదొక విషయం. చిన్న పిల్లలు కాదు అనడానికి ఇదొక కారణం అయితే కోరహు కుమారులు కొంతమంది చెప్పారు. అంతకు ముందే అంటే కోరహును చంపే లోపే రాళ్లతో కొట్టి చంపే లోపే వాళ్ళ కీర్తనలు రాసుంటారండి. ఆ విధంగా దానికి చెప్పటానికి సంఖ్యాకాండం 26:11 ఒప్పుకోవట్ల. ఎందుకు? వాళ్ళు అప్పుడు అసలు చావలేదు అని రాయబడింది. ఇకపోతే కోరహు కుమారులు 10 కీర్తనలు రాశారండి. 10 కీర్తనలు రాశాడు. ఒకసారి 42వ కీర్తన చూడండి. 42వ కీర్తన చూడండి. పైన ఏముందో ప్రారంభంలో. త్వరగా చదవండి. కోరహు కుమారులు రచించినది. అది కోరహు కుమారులు రచించినది అని రాయబడింది చూడండి. ఆ తదుపరి 44వ కీర్తన నుండి 49వ కీర్తన వరకు వాళ్ళే రాశారండి. 44 ప్రారంభంలో ఏముంది చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు కోరహు కుమారులు చేసినది. కోరహు కుమారులు చేసినది. అక్కడి నుంచి 49వ కీర్తన అయిపోయేంత వరకు అది కొనసాగుతుందండి. 50వ కీర్తన వచ్చేసరికి వేరే వాళ్ళ పేరు వస్తుంది. అంటే అంతవరకు అది 50వ కీర్తనకు వచ్చేసరికి ఆసాఫ్ కీర్తన వస్తుంది. అంటే వేరే రచయిత పేరు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న కీర్తనలన్నీ వాళ్ళే రాశారు అన్నది పండితుల యొక్క లెక్కలు. అంటే 42వ కీర్తన కోరహు కుమారులు రాశారు. 43 నుంచి 49 వరకు ఎన్ని వచ్చాయండి? ఎన్ని కీర్తనలు వచ్చాయి? 44 నుంచి 49కి 6 వచ్చినాయన్న. 6 కీర్తనలు వచ్చాయి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత 84వ కీర్తన చూడండి. 84వ కీర్తన పైన చదవండి. మనకు ఎవరు రాసిన అర్థం అవడానికి అంతే. కోరహు కుమారుల కీర్తన. అలాగే 85వ కీర్తన కూడా వాళ్ళే రాసింది. ఎందుకంటే 86వ కీర్తనలో ఎవరు అని ఉంటుంది. కాబట్టి 84, 85 కీర్తనలు వాళ్ళు రాశారు. తర్వాత 87వ కీర్తన చూడండి. కోరహు కుమారుల కీర్తన గీతము. వెరీ గుడ్. ఇప్పుడు మొత్తం కౌంట్ చేయండి. ఎన్ని అయ్యాయి? 6, 7, 8, 9 కీర్తనలు. 10 కీర్తనలు వస్తాయక్క. 88 కూడా కోరహు కీర్తన ఉంది. 88 కూడా ఉందమ్మా. కోరహు కుమారుల కీర్తన గీతం. రైట్. కాబట్టి ఇప్పుడు మొత్తం ఎన్ని అయ్యాయి? 10. అది. సో ఇలాగా కోరహు కుమారులు 10 కీర్తనలు రాసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఓకే. అయితే వీళ్ళు కోరహు గారు చనిపోయిన తర్వాత కూడా బతికారు. బతికి ముందు రాశారు, కోరహు చనిపోయిన సమయం రాశారు, తర్వాత రాసి ఉండొచ్చు, టైం పట్టి ఉండొచ్చు. అయితే మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్న అంతమందిని పక్క వాళ్ళని వీళ్ళని అంతటినీ ప్రభావితం చేశారు. అంత గొప్పగా వ్యతిరేకంగా మోషేకి, అహరోను గారికి వ్యతిరేకంగా. అయితే వీళ్ళని ఎందుకు ప్రభావితం చేయలేకపోయారు? ఎందుకు నాన్న ప్రభావానికి లోను కాలేకపోయారు
అనేది మనం ఆలోచన చేయాలి. అంటే ఎట్లా కూడా జరగడానికి అవకాశం ఉంటుందా? అనేది చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకు అట్లా అయ్యుండొచ్చు చెప్పండి? ఏ కారణం చేత వాళ్ళు తప్పించబడ్డారు? 14,500 మంది తెగులుతో చచ్చిపోయిన వాళ్ళలో కూడా లేకుండా అలా తప్పించబడ్డారంటే నిజంగా ఏ కారణం అయ్యుండొచ్చు? అనేది ఒక్కసారి మీకు తెలిసినటువంటి విషయాలు తెలియపరచండి. వాళ్ళు వాళ్ళ నాన్న నడిచేత్రో మంచిది కాదని ఒకవేళ మారుండొచ్చు కదనా? రైట్. ఇక్కడ ఒక మంచి విషయం గమనించండి. ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి టైంలో ఇది ఇక్కడ మనం 16వ అధ్యాయం సంఖ్యాకాండంలో కోరహు గారికి సంబంధించినటువంటి సందర్భం కనపడుతుంది. అక్కడ దేవుడు గూడా మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్తున్నాడు. చూడండి 8వ వచనం నుండి. 16వ అధ్యాయము సంఖ్యాకాండము 8వ వచనం నుండి. నేను చదువుతున్నాను చూడండి. చాలా జాగ్రత్తగా మోషే కోరహుతో ఇట్లనండి. లేవి కుమారులారా వినుడి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారందరినీ చేర్చుకొనెను గదా! అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనుగనేలా? అంటే ప్రధాన యాజకుడయ్యాడు కదా అహరోను గారు. నేను లేవి కొడుకునే. నేను ఇక్కడ నా పితరుడు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నేను బిడ్డనవుతాను. నేను సమాజంలో ఉన్నాను. నేను మందిర సేవలో ఉన్నాను అనే ఒక తిరస్కార ధోరణి, ధిక్కార స్వరం వినబడింది. అసలు దేవుడికి వేరుగా, దేవునికి విరోధంగా మీరు పోగుపడుతున్నారు అని మాట్లాడు. అదే అహరోను ఎవరు అనంటే, ఒరే మీ అన్నయ్య కదా అని అర్థం ఇక్కడ. మన తోబుట్టు మన ఒకే తండ్రి గర్భాన్నించి వచ్చినటువంటి వాళ్ళు కదా, మన అన్నదమ్ముడే కదా, అతనికి విరోధంగా ఎందుకు పోగపడుతున్నారయ్యా మీరు? పోనీ అహరోను ఏదన్నా పాపమో చేశాడు అని అంటే ఏమన్నా అనుకుంటాడు. అలా కూడా కాదు కదా, ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు అని అడగడం జరిగింది. చూడండి అప్పుడు ఏం చేశారు అనంటే 12వ వచనం నుండి చూద్దాం. 12వ అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే వారు మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు తేళ్లు ప్రవహించు దేశంలో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారము కావాలా? అంతేకాదు నీవు పాలు తేళ్లు ప్రవహించు దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు. పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఇయ్యలేదు. ఈ మనుషుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము. చూసారా ఎంత ధిక్కార స్వరం. పిలిస్తే నాయకుడు రాకుండా ఎన్ని మాట్లాడుతున్నారు. అసలు ఐగుప్తు దేశాన్ని ఏమంటున్నారు వీళ్ళు? పాలు తేనెలు ప్రవహించే ఐగుప్తు దేశాన్ని పాలు తెల్లు ప్రవహించే దేశం అన్నారు. అంటే కొంతమంది ఎట్లా తయారవుతారంటేనండి, ఎంత రొంపి ఉన్నా, ఎంత రొచ్చున్నా అక్కడ పల్లకి మోత, ఈగల మోత ఉన్నా పల్లకి మోత అన్నట్టు. బురదలో ఉన్నా గూడా అక్కడ ఏదో ఉన్నట్టు ఇలా రకరకాలు అనుకుంటూ ఉంటారు జనాలు. వీళ్ళు చూడండి ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి రాబోతున్నారు, దాన్ని ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఇనుప కొలిమిరా నాయనా అని దేవుడు మాట్లాడుతుంటే, అది పాలు తెల్లు ప్రవహించే దేశం అని వీళ్ళు మాట్లాడుతారు. కోపం వచ్చేసిందండి. మోషే గారికి మిక్కిలి కోపం వచ్చింది. మిక్కిలి సాత్వికుడికి మిక్కిలి కోపం వస్తే ఎట్లుంటది అనుకుంటున్నారు? అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మా ఇంట్లో మా నాన్నగారికి కోపం అంత సులభంగా రాదు, వస్తే మాత్రం
అంత సులభంగా పోదు అంటారు. మోషే గారికి మిక్కిలి సాత్వికుడికి మిక్కిలి కోపం వచ్చి, నీవు వారి నైవేద్యములు లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదను వారి వద్ద నేను తీసుకోలేదు, వారిలో ఎవనికిని నేను ఏ హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేసెను. ఏమండి, దేవుడి దగ్గర మనం చెప్పుకునేటప్పుడు ఎంత ధైర్యం ఉండాలంటే, ఈ ధైర్యం ఉండాలి. ప్రపంచంలో ఏ సేవకుడైనా సరే ఉన్నతంగా దేవుడి చేత వాడబలి తరాల తరాలకు స్ఫూర్తివంతంగా నిలిచి, అరే మనం బతికిన మనల్ని ఆ బతుకు కంటే మళ్ళొక్కసారి మనల్ని మరొకరినో చూసుకోవాలి అని అనుకోవాలంటే, ఇదిగో ఎట్లా ఉంటానంటే, దేవుడి దగ్గర చెప్పుకుంటున్నాడు, ఒక్క గాడిదను గాని వాళ్ళ దగ్గర నేను తీసుకోలేదు, వారిలో ఎవనికి నేను హాని చేయలేదు. ఒక దైవజనుడు ధైర్యంగా ఈ మాట చెప్పగలగాలి దేవుడి దగ్గర. సుమా, దేవుడి దగ్గర ఇట్టి మాటలు చెప్పగలగాలి. ఈరోజు ఇట్లాంటి దైవజనులు ఎంతమంది ఉండొచ్చు అంటారండి? ఒక్క గాడిదను కూడా తీసుకోలే వాళ్ళ దగ్గర నేను, వాళ్ళకి ఎవ్వరికి నేను ఏ హాని చేయలేదు. నాయన, నా పరిస్థితి అట్లా ఉంది కదా, అయితే నా సత్యసంధత్వాన్ని బట్టి ఇదిగో ఇలా మాటలు, వీళ్ళు నైవేద్యాలు నువ్వు స్వీకరించనే వద్దు నాయన. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు కదా, నీకు నైవేద్యం పెట్టే పనులు స్వీకరించద్దు నాయన అని 16వ వచనంలో అంటాడు మోషే కోరహుతో, నీవును నీ సర్వసమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధి నిలవండి. మీలో ప్రతివాడు తమ తమ ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తమ ధూపార్తిని పట్టుకొని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలను. నీవు అహరోనును ఒక్కొక్కడు తమ ధూపార్తిని తేవాలని చెప్పెను. కాబట్టి వారిలో ప్రతివాడు తమ ధూపార్తిని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము యొద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడింది. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీర ఆత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోప్పడుదువా అని వేడుకొనిది. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమూహములతో చెప్పు. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని సమాజముతో అనెను. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబీరాములు వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారముల యొద్ద నిలిచిరి. ఇక్కడ మీరు గమనించండి, బాగా గమనిస్తే ఆన్సర్గా తెలుస్తుంది. అంతా ఎందుకు నేర్చుకుంటున్నా, ఎందుకు చదువుతున్నాం అంటే, ఎవరి కుటుంబాల్లో ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ ఉందండి, ద్వారముల దగ్గర వాళ్ళ దగ్గర దుష్టుల గుడారాల దగ్గర నుంచి తొలగిపోండి అని చెప్పిన తర్వాత అందరూ తొలగిపోయారు. కానీ టోటల్ ఫ్యామిలీ ఎవరెవరి కుటుంబంలో ఉందట? దాతాను అభిరామ్. అది దాతాను అభిరాముల ఫ్యామిలీలో మాత్రమే మిగులున్నారంటే ఇప్పుడు చెప్పాలి మనం ఏమని చెప్పండి? కోరహు ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ మిస్ అయ్యారు. ఎందుకు మిస్ అయ్యారు? ఈ దుష్టుల గుడారాల దగ్గర నుంచి మీరు తొలగిపోండి అని అంటే తొలగిపోయిన వారి జాబితాలు ఎవరు ఉండాలి? కోరహు కుమారులు ఉండాలి. అంటే నిజంగానండి, సత్యం అన్న దాని కొరకు కన్న వాళ్ళను సైతం పక్కన పెట్టాలని ఇదిగో ఇది నేర్పిస్తుంది. సత్యం ఎంత గొప్పది అంటే, మా నాన్నే కాదని చెప్పలేదు, కోరహు వాళ్ళ నాన్నే కన్నాడు, పెంచాడు, పోషించాడు, పెద్ద చేశాడు, కీర్తనలు రాసే స్థాయి తీసుకుని వచ్చాడు. కానీ సత్యానికి వ్యతిరేకంగా నిలబెడితే మాత్రం మనం అలా
అలా నిలబడినందుకు ఏమైపోయారు వాళ్ళు మరి? సత్యానికి ఎదురొచ్చినందుకు ఏమాలి? దేవుడికి ఎదురొస్తే ఏమవుతారు? ఎవడు బతికి పట్టగలడండి చెప్పండి? అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. వేగంగా దూసుకొస్తున్న ట్రైన్‌కి ఎదురు నిలబడితే ఏమవుతారట? పీస్ అయిపోతారు కదా! అరే వేగంగా వచ్చే ట్రైన్‌కి ఎదురు నిలబడితే పీస్ అయిపోతాయి. ఒక 5 నిమిషాలు సూర్యునికేసి చూస్తే కళ్ళు పేలిపోతాయటండి. ఇవే ఇంత శక్తిగా ఉంటే అసల శక్తులన్నిటికి మూలాధారమైన సర్వశక్తి ఆయనకి వ్యతిరేకంగా పోగవుతే మనం ఏం సాధిస్తామండి? అది అర్థమైపోయింది వాళ్ళకి. కౌరవ కుమారులకి అంటే తండ్రికి లేని బుద్ధి కూడా కొన్ని సందర్భాల్లో పిల్లలకుంటుంది. తల్లిదండ్రులకు లేనటువంటి జ్ఞాన వివేకాలు కొన్ని సందర్భాల్లో పిల్లలకుంటాయి. మనం దాన్ని వేరే విధంగా ఆలోచన చేయాల్సిన పని లేదు. మా నాన్నకి లేనిది నాకెట్లొస్తుంది? మా అమ్మకి లేనిది నాకెలా వస్తుంది? అంటే మరి మా అమ్మ 2వ తరగతిలోనే చదువు మానేసింది. మా నాన్న 5వ తరగతి దాకా చదివాడు. కాబట్టి నేనేమవ్వాలి ఇప్పుడు మరి? ఏమవ్వాలండి? బొత్తిగా చదువురానోడు. అంతే కదా మరి. మా అమ్మ 2వ తరగతి దాకా చదివిందంటే నేను 2 కంటే తక్కువ చదవాలి మరి. మా నాన్న 5 దాకా చదివాడంటే నేను 5 కంటే తక్కువ చదవాలి మరి. అట్లా ఆ పోలికనేది మీరు గమనించగలిగితే ఉత్తమమైన దాన్ని ఎంచుకునేటప్పుడు మరొక ఉత్తములతోనే పోల్చుకోవాలి. అది విషయం ఇక్కడ. అమ్మానాన్నలతో పోల్చుకోనక్కర్లేదు. మోషే గారితోనూ, అహరోను గారితోనూ, మిర్యాము గారితోనూ ఇట్లాంటి వాళ్ళతో పోల్చుకోవాలి. కనుక ఇంట్లో మన సొంత వాళ్ళు, తల్లిదండ్రులే, పేరెంట్సే సరిగా లేకపోయినా నీతిగా, భక్తిగా బతకొచ్చు పిల్లలు అని నిరూపించారు. చాలా మంది ఏమంటారు చెప్పండి? నువ్వెందుకు నిలదొక్కలేకపోతున్నావు? నువ్వెందుకు నిలబడలేకపోతున్నావు? భక్తిలో ఎందుకు నువ్వు గొప్పగా రాణించలేకపోతున్నావనంటే ఏం చెప్తారు కారణాలు, సాకులు? మా అమ్మ బాగాలేదు, మా నాన్న బాలేడు అని చెప్తారు. నేను అడుగుతున్నాను చెప్పండి. మీరు రక్షణ పొందే సమయానికి మీ అమ్మ, మీ నాన్నలు అందరూ బానే ఉన్నారేంటి? అందరూ మంచి భక్తిలో ఉన్నారా? చెప్పండి. ఆలోచన చేయండి. లేరే. నేను రక్షణ పొందే సమయానికి మా అన్నయ్య ఒక్కడు తప్ప మా ఇంటిల్లిపాది అన్నిళ్ళే. వాటన్నిటిని చూసుకుంటే అవుద్దా? సొంత రక్షణను కొనసాగించాలి అంటాడు దేవుడు. అంటే ఇవన్నీ మనం ఆహ్, పక్కన పెట్టి వాటికి అతీతంగా కూడా ఎదగొచ్చని కోరహ కుమారులు నిరూపించారు. దేవుడు కోరహ కుమారుల్ని చంపకపోవటానికి మరొక మంచి కారణం ఒకటుంది. అది ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16వ వచనంలో చూడండి ఏమని చెప్పబడుతుందో. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 16వ వచనం. కుమారుల దోషమును బట్టి తల్లిదండ్రులకు మరణ శిక్ష విధింపకూడదు. తల్లిదండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణ శిక్ష నొందును. ఎందుకు పిల్లల చనిపోయారు? దోషము. కోరహు మాత్రమే ఎందుకు చనిపోయాడు? కోరహు కుమారులు ఎందుకు మిగిలిపోయారు చనిపోకుండా వాళ్ళు అనంటే ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పాడు. ఏమని అంటే తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే చచ్చిపోవాలి. అంటే దేవుడు రేపు తీర్పునిచ్చేటప్పుడైనా, దీవెనిచ్చేటప్పుడైనా ఇండివిజువల్‌ని చూస్తాడు. ఇండివిజువల్ చూస్తాడు. అంటే మీ నాన్న నమ్మలేదు గాబట్టి నీకు గూడా శిక్షే అనడు. మీ అమ్మ మంచిది గాదు గాబట్టి, మీ అమ్మ మారుమనసు పొందలేదు గాబట్టి నీకు గూడా శిక్షే. నువ్వు అలాంటి వాడివే. అది లోకం అనుకుంటుంది. లోకం ఏమనుకుంటదంటే ఒకసారి అంటే నా వినికిడిలో ఉన్న విషయం చెప్తున్నాను మీకు అర్థం కావటానికి. మా నాన్నగారు పెళ్లి సంబంధానికి వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి అమ్మాయి నచ్చింది, బాగుంది, చేసుకుంటామనని అడిగితే, మా అమ్మగారి అమ్మ వాళ్ళు అంటే అమ్మమ్మ వాళ్ళు, "వాడికి ఇవ్వము పిల్లని" అన్నారట. ఎందుకు ఇవ్వమన్నారట అంటే, వాళ్ళ నాన్న యొక్క హిస్టరీని బట్టి ఈయన రిజెక్ట్ చేశారు. వాళ్ళ నాన్న హిస్టరీ ఏంటంటే ఆయన దేశదిమ్మరండి. అంటే మా నాన్నోళ్ళ నాన్న.
దేశదిమ్మరట. అంటే ఎక్కడికి ఒక ఊర్లో కుదురుగా ఉండడు. ఏ ఊరికెళ్ళినా ఒక అమ్మాయితో పరిచయం చేసుకుంటాడు. ఆహ్, ఆమెతో సహజీవనం చేస్తాడట. ఒక ఒక గర్భఫలం వచ్చేంత వరకు ఉంటాడట. మళ్ళీ ఎప్పుడు మాయమైపోతాడు, మాయమైపోతాడు. ఎవ్వడి దగ్గర కుదురుగా ఉండడట. వీళ్ళ నాన్న అలాంటోడు. కాబట్టి వీడు గూడా అలాగే వెళ్ళిపోతే నా బిడ్డ సంగతి. కాబట్టి మీ వాడికి గాని, మా పాపకి గాని జాబ్ పెట్టించు. అప్పుడు కాలంలో పరిస్థితి ఏంటంటే పెద్దలుంటే పెద్దలు ఒక మాట చెప్తే సార్ అధికారులు. వాళ్ళే ఎమ్మెల్యేల కంటే ఎక్కువ, వాళ్ళే ఎంపీల కంటే ఎక్కువ, వాళ్ళే మంత్రుల కంటే ఎక్కువ. అలాగుండేది వాళ్ళ పేరు. జడ్జి కంటే ఎక్కువ అన్న. ఆ! అంత గొప్ప పేరుండేది. మా నాన్నగారి నాన్న జేజే బతికుండేదప్పుడు. అంటే మా నాన్నకే మొత్తం జేజే అవుద్దామె. ఆమె ఆమె గురించి చాలా చాలా చెప్పుకుంటూ వచ్చేవాళ్ళండి. బెల్లంకొండ నరసమ్మ ఆమె పేరు. ఆమె పేరు ఎట్లా ఉండిందంటే ఒక కమిషనర్‌కి చెప్తే మా పిల్లోడి ఉద్యోగం ఇచ్చిచ్చండి అనంటే ఇచ్చేవారట. అంటే చిన్న ఉద్యోగం. పెద్దది గాదు మళ్ళీ. ఏదో చిరుద్యోగం. క్లాస్ 4 జాబ్‌లంటారే అట్లాంటివి. అలా జాబ్ పెట్టించేంత వరకు పిల్లనివ్వలేదు మా నాన్నకి. బేసికల్లీ లోకం ఎప్పుడు గూడా ఏం జూస్తదంటే, తల్లిదండ్రుల చరిత్రను బట్టి పిల్లల్ని అంచనా వేస్తది. అలా ప్రతిసారి ఎప్పుడు ఆలోచన చేయడం తప్పు. ఎందుకనంటే, ఇప్పుడు అమ్మ, నాన్నలు గొప్ప సంస్కారవంతులు ఉంటారు. తర్వాత మంచి చదువు చదువుకొనుంటారు. కానీ పిల్లలు చూస్తే కొంతమంది ఎలా ఉంటారండి? 10th క్లాస్ కూడా చదివిండట. అస్సలు ఏం చదువు రాదు, పాండిత్యం ఉండదు, పాడుండదు, తెలివితేటలుండవు, దరిద్రంగా ఉంటారాళ్ళు. దానికే లోకంలో సామెత ఉంది. పండిత పుత్ర పరమసుంట. అట్లాగా ఉంటారు. కాబట్టి మనం ఏదో పితరులను బట్టో, వాళ్ళని బట్టో, వీళ్ళని బట్టో ఒక మనిషిని అంచనా వేయటం అనేది ఎప్పుడూ తప్పైపోతుంది. వాళ్ళు మంచోళ్ళు గనక వీళ్ళు మంచోళ్ళవుతారనడం తప్పే. వాళ్ళు చెడ్డోళ్ళు గనక వీళ్ళు చెడ్డోళ్ళుగా ఉంటారనడమే తప్పే. ఇవి 2 తప్పేనండి. మర్చిపోకండి. కాబట్టి ప్రతి వ్యక్తి ఇండివిడ్యువాలిటీని దేవుడు చూస్తాడు. ప్రతి వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని దేవుడు పరిశీలన చేస్తాడు. దాంతో ముడిపడినటువంటి విషయాలతో నీ సంబంధం ఎంతుంది అనేది చూస్తాడు తప్ప. మన అమ్మనాన్నలు చెడ్డోళ్ళైతే మనదేం కారణం ఉన్నామండి చెప్పండి. ఒకవేళ మనం చెడ్డోళ్ళమైతే మన అమ్మనాన్నలకు కారణం ఉండొచ్చు గాని వాళ్ళు పెద్దోళ్ళు గనక. వాళ్ళు కన్నోళ్ళు గాబట్టి. పిల్లలేం కారణం ఉంటారండి అసలు? అంటే వాళ్ళు ఇక్కడ గమనించండి. నాన్నకు కూడా లేనటువంటి గొప్ప భక్తి మెచ్యూరిటీ పిల్లలకొచ్చింది. గంజాయి వనమే. కానీ వాటిలో తులసి మొక్కలు కొన్ని మొలుస్తాయంట అక్కడక్కడ. అట్లా గంజాయి వనం లాంటి ఆ 14,500 మంది గుంపులో నుంచి బయటకొచ్చేసారండి. అలా రావచ్చా? రాగలమానంటే ఖచ్చితంగా ఆ ఇంటెన్షన్ ఉంటే మనకి, ఆ స్పృహ మనకుంటే ఖచ్చితంగా రావచ్చండి. నాతో పాటు మా ఊర్లో పెరిగినటువంటి నా స్నేహితులు నా కారు వాళ్ళంటారు కదా! నా సమకాలికులు. ఒక్కడంటే ఒక్కడు అంటే దాదాపుగా 20-25 మంది దాకా ఉన్నారండి. నాతో పాటు పుట్టి పెరిగినటువంటి పిల్లలు. నా సమవయస్కులు. ఒక్కడంటే ఒక్కడు ప్రయోజకుడు కాలేకపోయాడు. అంటే అటు లోక సంబంధంగా ఒక స్థాయిలో లేరు. భక్తి జీవితంలో అసలే లేరు. కొంతమంది భూమి మీదే లేరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని బట్టి వాళ్ళ సహవాసగాడు అన్నటువంటి ఉద్దేశ్యంతో నన్ను ఆలోచన చేయకూడదు. అది తప్పైపోతుంది. దేవుడు ప్రతి వ్యక్తిని ప్రత్యేకంగా ఒక్కడిగా పరిశీలన చేస్తాడు. అది విషయం. కాబట్టి సొంత భక్తి చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలను బట్టి ఎదుటివాడు చెడిపోకూడదు. ఎదుటివాళ్ళు పడిపోకూడదు. మన కారణాన్ని బట్టి వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు. అది మనం చూసుకోగలిగినటువంటి విషయం. ఏది ఏమైనా ఇది కోరహు కుమారులు చావకుండా బతకడానికి ముఖ్యమైనటువంటి కారణం. ఇకపోతే ఈ 6వ అధ్యాయంలో కొన్ని అన్వయాలు మనకున్నాయి. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం గదా! అధ్యాయము అయిపోయే సమయానికి మనం మన జీవితాలకు అన్వయం చేసుకునేటటువంటి విషయాలు కొన్నుంటాయని. సో, వాటిని మనం పరిశీలన చేస్తే ఒక 3 ఒక 2 విషయాలు ప్రధానమైనవి తెలుసుకుంటాం. ఒకటేంటంటే
దేవుడి చేత బలపరచబడటం. చాలా మందికి తెలుసు అధికార పార్టీ ఒక వ్యక్తిని బలపరిచింది అనంటే 100% ఆ మనిషి గెలుపు తథ్యం. కానీ అధికార పార్టీ కంటే దేవుడు బలపరిచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఆయనకు ఎటువంటి సపోర్ట్ వస్తుంది, ఎంత టోళ్ళు అవ్వగలరు వాళ్ళు అని ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మనం చూద్దాం. అంటే మోషే గారిని దేవుడు బలపరిచినటువంటి విధానం ఏ రీతిలుగా బలపరిచాడు, ఏ విధాలుగా మనిషి బలపరచబడతాడు, దైవజనుడైన ఒక విశ్వాసి. అంటే ఒక 5 విషయాలు ఉన్నాయి. నిర్గమకాండం 6వ అధ్యాయంలో 5 విషయాలు మనం బలపరచబడటానికి 5 బలమైనటువంటి విషయాలు మనకు జ్ఞాపకం చేశాడు దేవుడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దేవుని పేరు. దేవుని పేరు ఏమని చెప్పాడు? నిర్గమకాండం 6వ అధ్యాయం ప్రారంభ వచనాలు ఏం చెప్పాడండి దేవుడు? నేను సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి గల దేవుడు అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? యెహోవా అని కూడా చెప్పాడు. యెహోవా అన్న పేరుట నేను వాళ్ళకు ప్రత్యక్షం కాలేదు, ఇప్పుడు నేను ప్రత్యక్షం అవుతున్నాను మోజెస్ అని చెప్తున్నాడు. ఎందుకు అవి చెప్పాలి? మోషే గారు నిరుత్సాహపడ్డాడు, మోషే గారు అధైర్యపడ్డాడు, మోషే గారు మరల భయం వచ్చేసింది, నిరాశలో ఉన్నాడు ఆయన. అటువంటి తరుణాల్లో బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము అని పాట ఉంది కదండి. ఆ విధంగా జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయుమయ్యా అనేటటువంటి పాటలు. నిజంగా ఆ టైంలో మనకి ఏం గుర్తు రావాలంటే, ఎప్పుడైనా మన బలహీనత వచ్చినప్పుడు మన దేవుడికి ఉన్న పేర్లు గుర్తు తెచ్చుకోవాలి. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఒకవేళ దీనత్వంలో ఉన్నాం అప్పుడు మనకేం గుర్తు రావాలి? దీనులను ఆదరించు దేవుడు. ఆదరణ కొరువై ఉన్నాం, అలాగే ఎవరు మనకు హెల్ప్ చేయట్లా, కానీ పైన ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉందని మర్చిపోకూడదు. ఆయన హస్తము కొరచకాని హస్తం అనేటటువంటి విషయం మర్చిపోకూడదు. మన మూలుగులు ఎవరికైనా వినపడకపోవచ్చు, కానీ మన మూలుగులను కూడా అర్థం చేసుకునే ఒక ఆయన. నీకు ఎప్పుడైనా మనం ఆలోచన చేసేటప్పుడు నాకు ఒక విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు కాకి పిల్ల కావు కావు అని అరిస్తే మనం ఏమనుకుంటాం? విసుగుపడతాం. ఏమని అంటాం అంటే, ఆపరా నీ కాకి గోల అంటాం కదా, కాకి గోల అంటాం. కానీ తిండి లేక తిరుగుచున్న కాకి పిల్లలు దేవుడికి మొర్ర పెట్టున్నప్పుడు వాటికి ఆహారము సిద్ధపరచువాడేవాడు అంట. అంటే కాకి కాక అంటుందంటే ఏంటి అర్థం? దేవుడికి మొరపెడుతున్నాయని అర్థం. ఎంతమంది ఆలోచన చేస్తారండి ఆ కాకులు గోల గురించి, వాటి గురించి? కానీ దేవుడు అర్థం చేసుకుంటాడు. మీ బాధ ఏంటో, నా బాధ ఏంటో ఎవ్వరు అర్థం చేసుకోలేకపోయినా అర్థం చేసుకునే దేవుడు ఉంటాడు. అది ఆయన పేరు. పేరు అంటే ఆయన లక్షణం. దేవుని లక్షణం మనకు గుర్తొస్తే ధైర్యం వస్తుంది. ఒకరోజు దావీదు గారు భార్యల్ని, పిల్లలని, జనాల భార్యల్ని, పిల్లల్ని మొత్తం దోచుకెళ్ళిపోతారు. అది యెహోవా నామమును బట్టి ఆయన బలము తెచ్చుకున్నాడు. పాట పాడటమే కాదు, ఏమని? యెహోవా నా బలము, యెహోవా నా బలమా అని పాట పాడుతారు. అలా పాట పాడటం ఒకటి కాదు, మన జీవితంలో ఒక అన్వయం ఉండాలి మన జీవితానికి. అలాంటి బలహీన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, నిరాశ నిస్పృహలు అలుముకున్న పరిస్థితులు, మన దేవుడి యొక్క గుణాన్ని గుర్తు చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేశాడు దేవుడు. అది మొట్టమొదటి విషయం. రెండోది ఏంటంటే దేవుడి వాగ్దానాలు. దేవుడి వాగ్దానం వచ్చేసి నెరవేర్చే దేవుడట, నమ్మదగిన దేవుడు. ఈరోజు ప్రపంచ చరిత్రలో మీరు ఏ నాయకులైనా గమనించండి, ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు. వాగ్దానాలు ఎవరు చేస్తారండి? అందరికంటే ఎక్కువ వాగ్దానాలు రాజకీయ నాయకులు చేస్తారు. 100కి 100 పాళ్ళు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన నాయకుడిని మీ అనుభవంలో ఎవరినైనా చూసారా? జగన్ సార్.
చేయలేదు కానీ నేను చేసినది. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 100కు 100% చేశారా? ఎవరు చేయలేదు. 100కు 100% మనకున్నటువంటి అనుభవంలో అంటే ఎప్పుడైతే రాజకీయాలు పరిచయమైన నాటి నుండి ఇప్పుడు చూస్తూ ఉంటే చేసిన వాగ్దానాలు ఉధృతంగా, అద్భుతంగా ఉంటాయి. కొందరికి పర్సెంటేజ్ ఎక్కువ రావచ్చు. పర్సెంటేజ్ ఎక్కువ ఉండొచ్చు మిగతా వాళ్ళ మీద. కానీ 100కు 100 చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం ఎవరి తరం కాలేకపోతుంది. కారణం ఏంటంటే ఎవరికైనా మాట ఇవ్వటం సులభం. కానీ మాట నిలబెట్టుకోవటం మాత్రం చాలా కష్టం. చాలా కష్టమండి. కానీ దేవుడు ఎలాంటోడంటే మాట ఇస్తే ఇక తిరిగి ఉండేది లేదు. కాకపోతే టైం రావాలి. దట్స్ ఆల్. తగిన కాలమందు దేవుడు హెచ్చిస్తాడు. అంతవరకు దీన మనసులే ఉండాలి. కాబట్టి ఆయన వాగ్దానాలు మనల్ని ఎప్పుడు ధైర్యపరుస్తూ ఉంటాయి. దేవుడు మాట ఇచ్చాడు కదా! అయిపోయింది. ఆయన మాట ఇస్తే తిరిగే లేదు. ఎందుకంటే చరిత్రలో మానవ చరిత్రలో దేవుడు వాగ్దానాలు చేసిన నాటి నుండి ఇప్పటిదాకా ఎక్కడైనా సరే ఆయన వాగ్దానం ఒక్కటి నెరవేర్చుకోలేదండి. నిరూపించటానికి దమ్మున్నటువంటి వాడు ప్రపంచంలో ఎప్పుడు పుట్టలేదు, పుట్టడు కూడా. ఎందుకంటే దేవుడు ఒకరోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. నాయనా నేను ఇక మీదట జలప్రళయాన్ని రప్పించను. దీనికి గుర్తు ఎక్కడ పెట్టాడట? ఇంద్రధనస్సు. ఆకాశంలో పెట్టాడు. ఆకాశంలో నా ఇంద్రధనుస్సు. ధనస్సును ఉంచుతాను అన్నాడు. దాన్ని చూసినప్పుడల్లా నేను నరులతో చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఇంద్రధనస్సుని దేవుడు పెట్టింది అనేది 7 రంగులు పెట్టడానికి రైన్బో అని కాదు. నిజంగా చెప్పాలంటే మన మీద విల్లు ఎక్కువ పెట్టకుండా దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఉంది రైన్బో. అంటే ఎప్పుడైతే ఆ మాట చెప్పి ఆ రైన్బో అన్నదాన్ని ఏర్పాటు చేశాడో ఆ రోజు నుంచి వేల సంవత్సరాలైంది. ఇక మీదట భూప్రపంచం ఉన్నంత వరకు జలప్రళయంతో మాత్రం తుడిచిపెట్టుకోదు. ఆయన ఇచ్చిన మాట అది. దట్స్ ఇట్. అంతే. సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు నీ సింహాసనం నిలబడతది డేవిడ్ అని దావీదు గారితో వాగ్దానం చేశాడు. నిలబెట్టుకున్నాడు లేదా? యేసు ప్రభువును ఆ సింహాసనం మీద నిలబెట్టాడు. అక్కడి నుంచి ఆ సింహాసనం కొనసాగుతూనే పోతూ ఉంటుంది. అదెప్పుడు ఖాళీగా ఉండదు. కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. కాబట్టి దేవుడు వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మనకు బలం వచ్చేస్తుంది. దేవుడి పేర్లు గుర్తు చేసుకోవాలి. దేవుడి వాగ్దానాలు గుర్తు చేసుకోవాలి. తర్వాత దేవుని నిబంధన. మనుషులతో దేవుడు ప్రతిసారి నిబంధన లేకుండా ఎవరితోనూ డీల్ చేయడం మనకు తెలుసు. ఆదాము గారితో కూడా నిబంధనతోనే ప్రారంభించాడు జీవితాన్ని. ఆ మానవ జీవితాన్ని దేవుడు ప్రారంభించింది అక్కడ నిబంధనలతోనే. నిబంధనలు అంటే పరస్పర ఒప్పందం. ఇది 100% ఎప్పుడైతే ఈ ఒప్పందం దేవుడు చేసుకుంటాడో ఎప్పుడు ఆ నిబంధనకు ఆయనకి ఎప్పుడు కట్టుబడి ఉంటాడు. కాబట్టి నిబంధన చేసే దేవుడు, నిబంధనను స్థిరపరచు దేవుడు ఆయన. కాబట్టి వాగ్దానాలు అందరికీ చేయొచ్చు. కానీ నిబంధనలు కొందరితో చేసుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. వాగ్దానాలకి, నిబంధనకి డిఫరెన్స్ ఏంటంటే అదే. ఇప్పుడు నేను అడుగుతున్నాను మీరు చెప్పండి. వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ప్రతి ఒక్కరు నిబంధనలో నిలిచిన వారేనా? వాగ్దానాలను స్వతంత్రించి కానీ నిబంధనలు తొలగిపోయినారు. వాగ్దానం ఏమో స్వతంత్రించుకున్నారు కానీ నిబంధన నుంచి తొలగిపోయారు. అది నిబంధనకు వాగ్దానానికి తేడా. నేను అడుగుతున్నాను మీరు చెప్పండి. మనకు వాగ్దానాలు అంటే ఇష్టమా? నిబంధన అంటే ఇష్టమా? వాగ్దానాలు అంటేనే ఇష్టం. వాగ్దానాలు అంటేనే ఇష్టం. అంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. ఏమనంటే మనం లక్షల మందిలో ఒకళ్ళగా ఉండాలనుకుంటున్నాం తప్ప లక్షల మందికి ఒకళ్ళగా ఉండాలని లేము. వాగ్దానాలు స్వతంత్రించుకున్న వాళ్ళు దాదాపు 20 లక్షల మంది. కానీ నిబంధనను కొనసాగించిన వాళ్ళు ఇద్దరు. మనం స్పెషల్‌గా ఉండాలనుకుంటే నిబంధనను గుర్తు చేసుకోవాలి. మంచి భర్త, మంచి భార్యగా ఉండాలనుకోండి. ఏం గుర్తు చేసుకుంటే బావుంటది చెప్పండి? వారి నిబంధన. అంతే. పెళ్లి సభ్యులు నేను అందుకే చెప్తూ ఉన్నాను చాలా సార్లు. పెళ్లి టైంలో ఇచ్చిన మాటలను అప్పుడప్పుడు రెగ్యులర్‌గా అలాగా
రికార్డింగ్స్ వేస్తూ వాటిని వినిపించుకుంటూ ఉండాలి. అలాగే బాప్తిస్మ సమయంలో ఏవైతే వాగ్దానాలు చేస్తున్నారో ఆ నిబంధనలు గుర్తు చేసుకుంటుండాలి. దేవుడితో ఏ నిబంధనతో మొదలెట్టారు? ఎట్లా ఉంది? కాబట్టి నిబంధన ఈరోజు మనం ప్రతిసారి వాక్యం వింటున్నప్పుడు గాని, బైబిల్ చదువుతున్నప్పుడు గాని, ప్రార్థన చేస్తున్నప్పుడు గాని, ఏదైనా సమావేశాలు వీటన్నిటిలో కూడా వచ్చినప్పుడు మనం కొన్ని నిబంధనలు స్పాంటేనియస్‌గా అప్పుడప్పుడు చేసుకుంటాం. కానీ వాటిని నిలబెట్టుకోం. కాబట్టి నిబంధన జనులుగా ఉండటం గొప్ప భాగ్యం. ఒకాయన రాజారావు అనుకుంటా ఆయన పేరు. గుంటూరు ఆయన చాలా మంచిగా పాటలు రాస్తాడు. మంచి డెప్త్‌గా ఉంటుంది. యేసన్న గారితో పాటు సమకాలికుడుగా ఉన్నటువంటి వ్యక్తి గుంటూరులో ఉన్నాడు. ఆయన నిబంధన జనులం నిరీక్షణ ధనులం యేసుక్రీస్తు రక్త సంబంధులం మేము నిబంధనా జనులం అని పాట రాశాడు. చాలా బాగుంటుంది ఆ పాట. వీలైతే దాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. మోషే బడిలో బాలురము అని మొదలుపెడతారు చరణాలు. అంటే మోషే గారి యొక్క బడి, ఆ బడిలో మేము పిల్లలం మేము అని చెప్పేసి మాట్లాడతాడు. చాలా చాలా మంచి వర్ణనలున్నాయి ఆ పాటలో. అంటే నిబంధనను మనం దేవుడు చేసిన నిబంధన అబ్రహాము గారితోనూ, ఇస్సాకు గారితోనూ, యాకోబు గారితోనూ నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనను బట్టి మనల్ని 100% విమోచిస్తాడు అని నమ్మగలగాలి. సో దేవుని నామమును బట్టి నమ్మాలి. అలాగే దేవుడి వాగ్దానాలను బట్టి నమ్మాలి. దేవుని నిబంధనను బట్టి ఆయనను నమ్మగలగాలి. దాన్ని బట్టి మనం బలపరచబడాలి. ఇక 4వది ఉంది. అది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞకున్నటువంటి శక్తి ఎంత గొప్పదనంటే, ఆకాశము భూమి గతించినా గాని ఆయన మాట గతించదు. మాట ఆజ్ఞాపించాడంటే జరిగిపోవాల్సిందే. ఇక ఆగటం, చేయటం, అలగటం, గొనగటం, మధ్యలో స్టక్ అయిపోవటం ఎప్పుడు జరగదది. ఇప్పుడు దేవుడు మన ఆదికాండం ప్రారంభం నుంచి చదువుతూ ఉంటే ఆయన ఆజ్ఞిస్తే ఏమైపోతా ఉంటదండి ఒక్కొక్కటి? వెలుగు కమ్మని పలుకగా ఏమైంది? వెలుగు వచ్చేసింది. సూర్యచంద్రుడు కలగాలి, వచ్చేసాయి. చెట్లు చేమలు వచ్చేసేయాలి, కలిగే జలచరాలు కలగాలి, ఆకాశ పక్షులు కలిగిపోయాయి. టక్క 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 జరిగిపోయింది. అంటే దేవుని ఆజ్ఞ మనం ఎట్లా ఉండాలంటే, నేను ఎవరు చెప్పినా వినండి. దేవుడు ఆజ్ఞాపిస్తే మాత్రం వినకుండా ఉండలేను. ఇది మనం ఫిక్స్ అయిపోవాలి మైండ్‌లో ఎప్పుడైనా. ఆయన చెప్తే మనం చేసేయాలి. పైన దేవుడు శాసిస్తే కింద మనం పాటించాలి. దేవుని బిడ్డలు. అదెప్పుడు మనం మనస్కరించగలిగితేనే మన జీవితం ఉజ్వలంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడి ఆజ్ఞ ఏమి ఇస్తదని చెప్పబడిందండి బైబిల్‌లో మనకి? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము చివరి వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము చివరి వచనం. మరియు దేవుని ఆజ్ఞ గురించి చదవండి. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను నేను. చూడండి, ఎందుకు ఆయన తండ్రి ఆజ్ఞను పాటిస్తున్నాడంటే యేసుప్రభుల వారు మహా జ్ఞాని కదండి ఆయన. మహా మేధావి, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు తన యందే గుప్తములు పరుచుకున్నటువంటి వ్యక్తి ఆయన. అటువంటి ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను ఎందుకు పాటిస్తున్నాను తెలుసా? దేవుడు చెప్పమని ఎందుకు చెప్తున్నాను తెలుసా మీకు? ఆయన ఆజ్ఞాపించాడయ్యా. ఆయన ఆజ్ఞాపిస్తేనే అది నిత్య జీవానికి దారితీస్తుంది. అంటే ఆజ్ఞాపించిన ప్రతి మాటను పాటిస్తే అది నిత్య జీవానికి తీసుకెళ్తుంది. అప్పుడు మనం బలపరచు. దేవుడు ఆజ్ఞాపించాడా? అదే మన బలం. అదే మన బలం. ఆయన చెయ్యమని చెప్తే అదే బలం అంతే. చెయ్యమన్నది చేయకపోవడమే బలహీనత. చెయ్యకూడదు అని ఏదైతే చెప్పాడో అది చేయకుండా ఉంటేనే బలం. చేయకుండా చేస్తేనే బలహీనపడిపోతాం. చరిత్రలో ఏ మనిషికైనా ఈ విషయాలు అప్లై చేసుకొని చూడండి. అంతే. 100%. సౌలు రాజు దేవుడు చెప్పిన ప్రతి మాటను పాటిస్తున్నంత వరకు తిరిగే లేకుండా పోయాడు.
ఎప్పుడైతే ఆయన మాటను పెడచెవిన పెట్టాడో దరిద్రుడైపోయాడు. ఎక్కడే గాని ద్వారాలు తెరవబడలేదు. మొత్తం అన్ని చోట్ల క్లోజ్ అయిపోయాయి. రూట్స్ అన్నీ మూసివేయబడ్డాయి. కాబట్టి దేవుని పేరును గుర్తు చేసుకోవాలి. దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని నిబంధనను గుర్తు చేసుకోవాలి. తర్వాత దేవుడి ఆజ్ఞను గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనం రీకాల్ చేసుకోగలిగితే 100% మనం బలపరచబడతాం. అదే చెప్పాడు ఆయన దేవుడు. నేనిస్తున్నాను మోషే, మాట ఇస్తున్నాను. నువ్వు వెళ్ళు, మాట్లాడు ఫరోతో, ప్రజలతో మాట్లాడు. నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. అది ఆజ్ఞ. ఆఖరిదుంది గతకాలపు ఉదాహరణలు. అంటే గతకాలపు ఉదాహరణలు అంటే మునుపు జరిగినటువంటి కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటే మనకు ధైర్యం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు పలానా పరిస్థితుల్లో ఇశ్రాయేలుని ఎలా విమోచించాడు అన్నది గుర్తు చేసుకున్నాం అనుకోండి. నా సమస్య వాళ్ళకు ఫరో అనేటటువంటి ఒక మహా భయానకమైనటువంటి విరోధి సమస్యగా ఉండేవాడు. వాడు హింసించేటటువంటి భయంకరంగా హింసించే రాజు. వాడి నుంచే విడిపించాడు. ఒకరోజు పౌలు గారిని ఎక్కడి నుంచి విడిపించాడని రాయబడిందండి బైబిల్లో. ఏమని చెప్తాడు పౌలు గారు? సింహపు నోట నుండి విడిపించబడ్డారంట. సింహపు నోట నుంచి విడిపించినటువంటి దేవుడు నన్ను ఈ సమస్య నుంచి విడిపించలేడా? సప్త సముద్రాలను దాటించినటువంటి ఆయన ఈ పిల్లకాలం నుంచి బయట తీసుకురాలేడు. అంటే గత కాలములో దేవుడు చేసినటువంటి మేలులన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకు. ఎందుకు అనుకున్నాడు తెలుసా? దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటే మరింత ఉపకారం దిశగా మనం సాగుతాం. ఓ రోజు గొల్లియాతును కొట్టేస్తాను, నాకు పర్మిషన్ ఇస్తావా రాజా అని రాజు దగ్గరకు వచ్చాడు. ఎవరు? దావీదు గారు వచ్చారు. అప్పుడు దావీదు గారి దగ్గర సౌలు రాజు అన్న మాట మనకు తెలుసు. అరే నువ్వు బచ్చావి, నువ్వు చిన్న పిల్లోడు, నువ్వు బాలుడు, నువ్వు ఎదుర్కోలేవు, వద్దు, నా మాటని విరమించుకో, మా వల్లే కాలేదు ఇక్కడ అంటే ఒక్క మాట చెప్పాడు దావీదు గారు. మనకు అందరూ తెలుసు. అయ్యా నీ దాసుడినైన నేను నా తండ్రి మందను కాస్తూ ఉన్నప్పుడు సింహం ఎలుగుబంటి వచ్చాయి. నేను వాటిని గడ్డం పట్టుకొని వాటిని మేక పిల్లల్ని చీల్చేసినట్టు చీల్చేశాను. ఇదిగో ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు కూడా ఆ సింహములాగే, ఆ ఎలుగుబంటిలాగే వాడిని చీల్చేస్తాను. వాటి నుంచి రక్షించిన దేవుడు మరలా వీడి నుంచి నన్ను రక్షిస్తాడు. ఏం చేశాడనమాట అక్కడ దావీదు గారు? గత కాలంలో దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకో. కాబట్టి మన జీవితంలో కూడా ఎన్నో రీతులుగా దేవుడు చేసినటువంటి మేలులు ఉన్నాయి. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకున్న చాలా బలం వచ్చేస్తుంది. ఇలా 5 విషయాలు ఉన్నాయి. ఒకరు చెప్పండి, ఎవరికైనా గుర్తుందా 5 విషయాలు? మన బలహీన పరిస్థితుల్లో బలం రావాలంటే దేవుని సర్వశక్తిమంతుడని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సర్వశక్తిమంతుడని బలవంతుడని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పేర్లు, దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది దేవుని నిబంధన స్థిరపరిచే దేవుడని, వాగ్దానం స్థిరపరిచే దేవుడని జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవది దేవుని ఆజ్ఞను జ్ఞాపకం చేసుకో. ఐదవది దేవుడు గత కాలంలో చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటివన్నీ మనం ఎప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటేనండి, ఎప్పటికీ మర్చిపోకూడదు, ఎవ్వరూ మర్చిపోకూడదు. ఎందుకంటే నిజంగా అదే బలం. కాంప్లాను, బోర్నవిటా, వీవా, హార్లిక్స్, బూస్టు ఎన్ని ఉన్నాయి చూసారా? ఇవన్నీ మనలో ఉన్న గోష్ఠును తొలగించలేవు. ఒక క్రైస్ట్ రావాల్సిందే. కాబట్టి అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకొని మనం బలపరచబడుతూ ఉండాలి. అదే మనకి ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి సత్యం. ఇకపోతే మనం అన్వయం చేసుకోవాల్సినటువంటి పాఠాల్లో
మరికొన్ని పాఠాలున్నాయి. మరి ఒక ముఖ్యమైనటువంటి పాఠం ఉంది. అదే ఏంటంటే, ఈ 6వ అధ్యాయంలో అన్వయం మరొకటి ఏంటంటే, దేవుడు నిరుత్సాహముతో ఎలా వ్యవహరిస్తాడు? నిరుత్సాహపడ్డాడు గదండీ! ఇప్పుడు ఎవరెవరు నిరుత్సాహపడ్డారు జెప్పండి? నిర్గమకాండంలో ఈ 6వ అధ్యాయం వరకు. ఎవరెవరు నిరుత్సాహపడ్డారు అని మనం చూసాం, గమనించాం. నిర్గమకాండం 6వ అధ్యాయం వరకు. మీరెవరిని మోషే గారు. గమనించి మోషే గారు. మోసే ఇంకా ఇంకా ప్రజలు కూడా పడ్డారు. ప్రజలు కూడా నిరుత్సాహపడ్డారు. సో, ఇప్పుడు నిరుత్సాహపడినటువంటి మోషే గారితోనూ, నిరుత్సాహపడ్డటువంటి ప్రజలతోనూ దేవుడు అంటే నిరుత్సాహముతో దేవుడు ఎలా డీల్ చేస్తాడు? డీల్ చేసేటటువంటి విధానం మనం అర్థం చేసుకుంటే, రేపు మన జీవితంలో మనకు నిరుత్సాహం కలిగినా, మన చుట్టూ ఉన్న వాళ్ళకి నిరుత్సాహం కలిగినా ఎలా డీల్ చేయాలో మనకు అర్థం. అలాగే నిరుత్సాహ సమయంలో ప్రజలు ఎలా స్పందించాలి నిజంగా? నిరుత్సాహపడ్డప్పుడు దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు అనేది మనకు తెలుసు. కొంచెం కొన్ని విషయాలు మనం ఇప్పుడు 5 విషయాలు అర్థం చేసుకున్నాం కదా! అట్లాగే అసలు ప్రజలు ఎలా వ్యవహరించాలి? మోషే గారు ఎలా నిరుత్సాహంతో ఎలా డీల్ చేశాడు అనేటటువంటి విషయం మనం రేపటి దినాన ధ్యానం చేసుకుందాం. ఇప్పటివరకు ఉన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.